నుంచి కంటిన్యూషన్ జాగ్రత్తగా గమనించండి. 4, 5 వచనాల్లో ప్రభు తన శిష్యులకి ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ అని పాయింట్ నంబర్ 2 లోకొచ్చాం. ఇంతవరకు కూడా మొదటి పాయింట్ పరిచయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాయింట్ నంబర్ 2లో ప్రభు తన శిష్యులకి ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ. పునరుద్ధానం తర్వాత అనేది బ్రాకెట్‌లో పెట్టాను. అంటే పునరుద్ధానం తర్వాత ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మనం మాట్లాడుకుందాం. 4, 5 వచనాల్లో ఆయన వారిని కలుసుకొని వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. యేసు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ. దీని గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్‌లో చాలా ఆజ్ఞలున్నాయి. బైబిల్‌లో చాలా ఆజ్ఞలున్నాయి. క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. అయితే దీనిని గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. దీనిని గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. అంటే శిష్యులకి ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ. పునరుద్ధానం తర్వాత శిష్యులకి ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞను ఏమని పిలుస్తారంటే గనక గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. ఈ మాట వినేటప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. నిజంగా మీరు ఆలోచిస్తే మీకు ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అనంటే గనక దీనినే ఎందుకు గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు? చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా! అది మనకు రావాల్సినటువంటి ప్రశ్న. సహజంగా ఒక వ్యక్తి ఈ భూమి మీద ఆహ్, చివరి వాంగ్మూలం అని అంటారు చూసారా? ఇక తర్వాత ఫిజికల్‌గా మనిషి కనబడకుండా వెళ్ళిపోయే ముందు చెప్పిన చివరి మాటలు ఎప్పుడు గూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అవునా కాదా? అవునండి. అవునండి. ఫిజికల్‌గా ఒక మనిషి ఈ భూమిని విడిచి ఇంక వెళ్ళిపోతున్న సమయంలో ఆయన చెప్పే వాంగ్మూలానికి చాలా వాల్యూ ఉంటది. మీరు ఆలోచన చేసినట్లయితే ఈవెన్ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా పోలీస్ వారు ఆహ్, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా చివర్లో ఆయన ఇచ్చినటువంటి మాట దాన్ని మరణ వాంగ్మూలంగా తీసుకుంటారు. దాన్ని బట్టి జడ్జిమెంట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. అంత వాల్యూ చివరి మాటలకు ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ ఆత్మ ద్వారా మాట్లాడుతున్నా, మనతో ఉంటున్నా ఫిజికల్‌గా ఈ భూమి మీద వారికి కనబడి వారితో మాట్లాడినటువంటి మాటల్లో చివరి మాటలివి. అందుకని దీనికి ఈ చివరి వాంగ్మూలం గనుక దీనికి గ్రేట్ కమిషన్ అనేటువంటిది ఈ పేరు పెట్టడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఇదొక్కటి మాత్రమే కాదు. మీరు ఇందాక ఆలోచించినట్లుగా ఇది అందరూ దేవుని పిల్లలందరూ కూడా తప్పక చేయాల్సినటువంటి, లోబడాల్సినటువంటి ఆజ్ఞ. ఇది అందరి కొరకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు మనం అందరం కూడా దేవుని పిల్లలందరూ విధేయత చూపితే గనక పరలోక రాజ్యంలోనికి రక్షణ కొరకు ఎంతమంది అయితే సిద్ధపరచబడ్డారో వాళ్ళంతా కూడా వీలైనంత త్వరగా చేర్చబడతారు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క దర్శనం ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఇది చాలా పవర్‌ఫుల్ కమిషన్ అన్నమాట. అందుకనే దీన్ని గ్రేట్ కమిషన్ అని అంటారు. ఆఫ్‌కోర్స్ మీరు గాస్పెల్ గురించి మాట్లాడింది అది వాస్తవమే. అయితే దానికంటే ముందుగా ఇది యేసయ్య ఫిజికల్‌గా మనుషుల ముందు కనబడి, శిష్యుల ముందు కనబడి, చివరగా వారికి చెప్పినటువంటి మాటలు గనుక వాటిని వాళ్ళు చాలా తీవ్రతరంగా తీసుకున్నారు. వాళ్ళే కాదు ఈరోజు మనం గూడా దాన్ని అలాగే తీసుకోవాలి. అందుకే దీనికి గ్రేట్ కమిషన్ అనే పేరు ఇవ్వడం అనేది జరిగింది అనే విషయాన్ని గమనిస్తుంది. ప్రభు శరీరంతో ఈ భూమి మీద ఉండినప్పుడు చెప్పిన చివరి మాటలు. ఆ తర్వాత ఆయన ఫిజికల్‌గా ఉండి వారితో ఏమి మాట్లాడలేదు. దేవుడు తన ఆత్మ ద్వారానే ఆయన వారికి తన సందేశాన్ని ఇస్తూ వారితో మాట్లాడుతూ, నడిపిస్తూ వచ్చాడు. ఈ గొప్ప ఆజ్ఞను గూర్చి సమదృక్పథ సువార్తల్లోనూ, అపోస్తలుల కార్యముల్లోనూ రాయబడింది. ఇక్కడ మరొక మాట వచ్చింది. ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు. సమదృక్పథ సువార్తలు అంటే ఏంటి? ఒకే విధానంలో కనబడుతున్నటువంటి సువార్తలు. ఒకలాగే ఉంటాయి. వాటిని సమదృక్పథ సువార్తలు అని అంటారు. అవి ఏంటేంటి?
సమదృక్పథ సువార్తలు అనే దాన్ని ఇంగ్లీష్ లో సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. ఇవి ఏంటి అని అంటే యోహాను సువార్త కాకుండా మిగిలిన 3 సువార్తలు. మత్తయి, మార్కు, లూకా. ఈ 3 సమదృక్పథ సువార్తలు. ఆయన మానవత్వానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడేటువంటి ఇందాక ఈశ్వరరావు చెప్పినట్లుగా ఒకే దృక్పథం మానవత్వం అనే ఒక దృక్పథం గురించే మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసి మాట్లాడినటువంటి సువార్త ఏదంటే యోహాను సువార్త. అందుకే ఈ సువార్తలకు కొన్ని సింబల్స్ ఉంటాయి. అందులో యోహాను సువార్తకు ఉండే సింబల్ ఏంటంటే పక్షిరాజు. పక్షిరాజు అని అంటే గనక అది ఎప్పుడు చాలా ఎత్తున ఎగురుతా ఉంటది. కాబట్టి యోహాను సువార్త ఓ పట్ల అర్థం కాదు. యోహాను సువార్త దేవుని యొక్క లోతైనటువంటి సంగతులు అంత ఉన్నతంగా దేవుని గురించి వివరించినటువంటి సువార్త యోహాను సువార్త. అందుకే మీరు మత్తయి సువార్తలో ఒక విషయం చదివితే అది మార్కులో ఉండొచ్చు, లోకాలో ఉండొచ్చు. కానీ యోహానులో అది దొరకదు. ఏదో 1, 2 విషయాలు తప్ప అసలు యోహానులో చాలా విషయాలు మీకు కనబడవు. కానీ మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో మరి ఉన్న విషయాలు మళ్ళీ కనబడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకే వీటిని సమదృక్పథ సువార్తలు అంటారు. యోహాను సువార్త మాత్రం సమదృక్పథ సువార్త కాదు. ఆ విషయాన్ని గమనించండి. ఇక అపోస్తలుల కార్యముల్లోనూ సమదృక్పథ సువార్తల్లోనూ కూడా ఇక మీరు ఆలోచించినట్లయితే దీంట్లో 2 విషయాలున్నాయి. సువార్తల్లోనూ, అపోస్తల కార్యములోనూ 2 విషయాల్ని కలిపి మనం చూడాలి. గ్రేట్ కమిషన్ అనేసరికి. కానీ చాలా మంది కేవలం మత్తయి సువార్త 28-18-20 వచనాలు మాత్రమే గ్రేట్ కమిషన్ గా తీసుకుంటారు. కనుక అది మాత్రమే తీసుకోవడానికైతే సరిపోదు. ఎందుకనంటే ప్రభు శరీరంతో ఈ భూమి మీద ఉండినప్పుడు చెప్పిన చివరి మాటలో అన్నప్పుడు ఆ చివరి ఆజ్ఞగా ఇచ్చినటువంటి సంగతులు అక్కడ వెళ్ళమని చెప్పాడు, ఇక్కడ వెళ్ళొద్దని చెప్తా ఉన్నాడు. దానికి దీనికి ఉన్న కనెక్షన్ అది మనం అర్థం చేసుకుని మరి ఈ యొక్క ఆజ్ఞను గురించి మనం గ్రహించాలి. వెళ్ళి చేయవలసిందేమో సమదృక్పథ సువార్తల్లో చెప్పాడు. మత్తయి సువార్త 28-18-20 వచనాల్లో వెళ్ళి చేయాల్సిన విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. వెళ్ళక ముందు చేయవలసిందేమో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనబడతాం. ఈ 2 విషయాలు కలిపినప్పుడు దీన్ని ఏమంటామంటే కనుక గ్రేట్ కమిషన్ అని అంటాం. వెళ్ళి ఏం చేయాలో మత్తయి సువార్త 28-18-20 వచనాల్లో చెప్పాడు. వెళ్ళక ముందు ఏం చెయ్యాలో అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 4-5 వచనంలో చెప్పాడు. మీరు వెళ్ళండి 28వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. మీరు వెళ్ళకండి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. వెళ్ళి ఏం చెయ్యాలో అక్కడ చెప్తే వెళ్ళక ముందు ఏం చేయాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రెండింటిని కలిపినప్పుడు గ్రేట్ కమిషన్ అనేది సరిగా మనకు అర్థమవుతుంది. ఈ గ్రేట్ కమిషన్ మనం సరిగా అర్థం చేసుకొని దీన్ని ఫాలో అవ్వగలిగితే గనక నిజంగా అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. తప్పకుండా అనేక ఆత్మలు రక్షించబడడానికి మరి ఇది ఒక శక్తివంతమైనటువంటి ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారు. ఓకే, ఇప్పుడు వెళ్ళి చేయవలసినవి ఏంటో, వెళ్ళక ముందు చేయవలసింది ఏంటో దానికి సంబంధించిన విషయాలు ఈ 2 వచనాలు చాలా వివరంగా మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు ఒక క్వశ్చన్ రాసి పెట్టుకోండి. చివర్లో నేను మీతో మాట్లాడతాను. మీరు అప్పుడు నన్ను అడగొచ్చు. విషయాన్ని గమనించండి. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడే ఆగి అడగాలన్నా కూడా మీరు మాట్లాడొచ్చు, తప్పలేదు. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయి కదా. బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే దీన్ని గ్రేట్ కమిషన్ అని ఎందుకంటారంటే ఇది ప్రభు శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన చివరి మాటలు కనుక దీన్ని గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. ఈ గొప్ప ఆజ్ఞ సమదృక్పథ సువార్తలు అలాగే అపోస్తల కార్యములో రాయబడింది. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాలు ఏంటంటే వెళ్ళి చేయాల్సింది, వెళ్ళక ముందు చేయాల్సింది. ఈ 2 కూడా కనెక్టింగ్ ఉండేటువంటి విషయాలే అనే విషయాన్ని మనం గమనిస్తాం. కేవలం మత్తయి సువార్త 28-18-20 మాత్రమే గ్రేట్ కమిషన్ గా తీసుకోకుండా దానితో పాటు మీరు వెళ్ళండి అని చెప్తే మీరు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ప్రభు అంటాడు మీరు ఇంకా అప్పుడే తొందరపడి వెళ్ళొద్దు, మరి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, యెరూషలేములో ఉండండి అని చెప్పి వాళ్ళు పంపడానికి ముందు కొంచెం ఆగండి అని చెప్పాడు. కనుక ఇది కూడా దానికి సంబంధించినటువంటి ఆజ్ఞగా మనం గమనించాలి. వెళ్ళి చేయాల్సిందేంటి, వెళ్ళక ముందు చేయాల్సింది ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. వెళ్ళి ఏం చేయాలి అని అంటే గనక వెళ్ళాలి, సువార్త చెప్పాలి,
శిష్యులను చేయాలి, బాప్తిస్మము ఇవ్వాలి, దేవుని ఆజ్ఞలు గైకొనాలని బోధించాలి. ఇవన్నీ కూడా మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం వరకు మీకు విషయాలు కనబడతాయి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వారికి నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను గైకొనాలని బోధించానో మరి వాటన్నిటిని కూడా గైకొనాలని వారికి కూడా మీరు బోధించండి. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులు గైకొనాలని వారికి బోధించండి అని చెప్పాడు. ఈ విషయాలు మనం ఆ వచనాలను చూసినప్పుడు చాలా వివరంగా కనపడతాయి. అయితే మరి వెళ్ళి ఇవన్నీ చేయాలి. వెళ్ళి ఇవన్నీ చేయకముందు, వెళ్ళక ముందు చేయమని చెప్తున్నటువంటి విషయాలు మీరు గమనిస్తే కనుక యెరూషలేములోనే ఉండమని చెప్తున్నాడు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి అని చెప్తున్నాడు. ఆత్మతో నింపబడాలి, ఆ తర్వాత శక్తి కలిగి సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులు ఉంటారని ప్రభు చెప్పినటువంటి సంగతి మనం చాలా స్పష్టంగా గమనించగలం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వెళ్ళి చేయాల్సింది మత్తయి 28:18-20 వచనాల్లోనూ, వెళ్ళక ముందు చేయాల్సింది కాస్త ఆగి మరి వాగ్దానం కొరకు కనిపెట్టి మరి ఆత్మ చేత నింపబడి మరి దేవుని యొక్క శక్తి చేత మరి సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటి విషయాలు అపోస్తలుల కార్యములలో మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ రెండు విషయాల్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఇప్పటి కాలంలో మనం ఆ విషయాలు ఎలా అన్వయించుకోవాలో ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు కనిపెట్టాలి అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి శాశ్వతంగా ఉండేటి కొరకు రాలేదు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు కదా. ఎందుకు కనిపెట్టాలి, ఎందుకు వెయిట్ చేయాలి? అక్కడ 28వ అధ్యాయంలోనేమో మీరు వెళ్ళండి అని చెప్పాడు కదా మత్తయి సువార్తలో. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగండి, కనిపెట్టండి, వెయిట్ చేయండి అని ఎందుకు అంటున్నాడు అని అంటే గనక దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి శాశ్వతంగా ఉండడం కొరకు రాలేదు. అందుకొరకే ఆయన ఏమని అంటున్నాడంటే గనక ఆగండి, యెరూషలేము నుండి ఇంకా వెళ్ళకండి అని చెప్పడం మనం చాలా స్పష్టంగా గమనించగలం. అయితే ఇప్పుడు కూడా కనిపెట్టాలా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కూడా కనిపెట్టాలంటారా? ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చేసాడు కనుక మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తానన్నారనుకోండి, ఆయన ఇంకా రాకపోతే ఆయన వచ్చే వరకు ఆయన కోసం మనం ఎదురు చూస్తా ఉంటాం. ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మనం ఎదురు చూస్తామా? వచ్చేసాడు, మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, ఇంకా గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటే ఎలా ఉంటది? కాబట్టి అప్పుడు ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద శాశ్వతంగా ఉండడం కొరకు రాలేదు కాబట్టి మీరు ఆగండి, వెయిట్ చేయండి అని చెప్పాడు. కొద్ది దినముల్లోనే మీరేం చేస్తారు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పాడు. కాబట్టి దానికోసం మీరు ఆగండి అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే కనుక కనిపెట్టాలా అని అంటే కనుక కనిపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ రోజే ఈ భూమి మీదకి వచ్చేసాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద ఉంటున్నాడు కనుక ప్రత్యేకంగా మనం కనిపెట్టవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే కనుక ఆత్మ బాప్తిస్మం కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ శక్తి చేత సువార్త ప్రకటించడానికైతే మాత్రం తొందరపడకుండా కొంచెం దేవునితో గడపడం అనేటువంటిది అవసరమే. ఆ వ్యత్యాసాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ బాప్తిసం పొందడం కోసం అయితే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంత దేవునితో సమయం గడిపి, అందుకే మీరు గమనిస్తే ముందుకు వెళ్ళినప్పుడు శిష్యులు అంత ధైర్యంగా సువార్త చెప్తా ఉంటే
వాళ్ళు ఆలోచించారట. వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందంటే వెంటనే వాళ్ళకి గుర్తొచ్చిందట. వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు అనే విషయం గుర్తొచ్చిందట. కాబట్టి నీవు కూడా శక్తి కలిగి సాక్ష్యం ఇవ్వాలి అనంటే గనక దేవునితో గడపకుండా, దేవునితో సమయం గడపకుండా, దేవుని యొద్ద నుండి నీవు చార్జ్ అవ్వకుండా, దేవుని ఆత్మ శక్తి చేత నువ్వు నింపబడకుండా ఊరికే తొందరపడి బయటికెళ్ళి మాట్లాడితే అక్కడేమీ ఉండదు. ప్రభావం ఉండదు. దేవుని కార్యాలు అక్కడేమి ఉండవు. కాబట్టి విషయాన్ని గమనించాలి. అది వేరు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆత్మ బాప్తిస్మం కొరకు మీరు ఆగండి, కనిపెట్టండి. గమనిస్తే గనక వాళ్ళకి అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగిరాలేదు గనక వారు వెయిట్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడి వరకు మీరు గమనిస్తే ముందుకు వెళ్ళినప్పుడు అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఆలోచన చేద్దాం. ఓకే, సింపుల్ గా నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే గెస్ట్ రాలేదు కాబట్టి గెస్ట్ కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఆల్రెడీ ఎదురు చూసిన గెస్ట్ మన దగ్గరికి వచ్చి ఉన్నాడు కనుక ఈ రోజు మనం ఆయన కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అనేటువంటి విషయాన్ని గమనించండి. అయితే ఆయనతో టైం స్పెండ్ చేయాలి అన్న విషయం మాత్రం మర్చిపోకండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారనేను 5వ వచనంలో మనం చదువుతున్నమాట. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. రైట్, ఇప్పుడు చెప్పండి. అక్కడ మీరు కేటగిరీ చూస్తారు. యూదులు, అన్యులు, గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా, దాసుడైనా స్వతంత్రుడైనా. కాబట్టి నీవు ఎవరివైనా కావచ్చు, ఒకసారి యేసు సువార్తను విని విశ్వసించినప్పుడు, అలాగే నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నప్పుడు, మారు మనసు పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే బాప్తిస్మం అంటే ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీవు ఒప్పుకోలు చేస్తున్నప్పుడే, ఒప్పుదల పొందుతున్నప్పుడే మనల్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా జాయింట్ చేస్తాడు, జతపరుస్తాడు. దీన్ని ఏమని అంటారంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటారు. ఓకేనా? మరొకసారి చెప్పాలా? క్రీస్తు శరీరంలో అంటే సంఘములోనయ్యా? సార్వత్రిక సంఘములో, సంఘం క్రీస్తు శరీరం కదా, సార్వత్రిక సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక మెంబర్గా చేయడం, లేకపోతే క్రీస్తు శరీరములో ఒక అవయవముగా జాయింట్ చేయడం అనేటువంటి దాన్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అని అంటారు. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఇంతవరకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు కాబట్టి క్రీస్తు శరీరం ఇంకా ప్రారంభం కాలేదు, అంటే సంఘం ఇంకా పుట్టలేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సంఘం పుట్టింది. వీళ్ళందరూ కూడా సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు, సార్వత్రిక సంఘం. దాన్ని ఏమనన్నారు అని అంటే కనుక పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అని అంటారు. అందుకని చాలా వివరంగా వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనంలో యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, అలాగే దాసుడైనా స్వతంత్రుడైనా, అంటే యజమాని కావచ్చు, దాసుడు కావచ్చు, ఏ కేటగిరీ అయినా కావచ్చు, లేకపోతే గనక ఏ వర్గమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ జనాంగమైనా కావచ్చు, భేదమేమి లేదు. యేసుక్రీస్తులో ఏ భేదము లేదు. స్త్రీ అయిన పురుషుడని, ఈ వర్గం ఆ వర్గం అని, ఈ జనాంగం ఆ జనాంగం అని ఏ భేదము లేదు. అందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను విని అంగీకరించి మారు మనసు పొందుతున్నారో ఆ క్షణములోనే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే క్రీస్తు శరీరములో ఒక అవయవముగా యాడ్ చేస్తాడు. దాన్నే
పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో కొత్తగా జన్మించిన విశ్వాసులను శాశ్వతముగా ఒక అవయవముగా చేసే ప్రక్రియనే ఆత్మ బాప్తిస్మము అని అంటారు. ఇది ఆత్మ బాప్తిస్మానికి ఒకవేళ నిర్వచనం చెప్పాలంటే. ఫస్ట్ గారు ఇది బాప్తిసం పొందినప్పుడే కదా జరుగుతుంది. కాదు, యాక్చువల్ గా బాప్తిస్మం అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్పే ఇది. మనం ఎప్పుడైతే సువార్తను విని నిజంగా ఒప్పుదలలోనికి వస్తామో, పశ్చాత్తాప పడతామో, ఆ దేవుని వైపు నిజంగా పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరుగుతామో, మారు మనసు పొందుతామో, అదే చెప్పాను. మారు మనస్సు పొందుతున్నటువంటి ఆ కాలంలోనే, ఈ రెండు ఏకకాలంలో జరుగుతాయి కానీ రెండు ఒకటి కాదు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు మనల్ని సార్వత్రిక సంఘంలో ఒక సభ్యునిగా, క్రీస్తు శరీరం అనే ఈ యొక్క సంఘములో శాశ్వతముగా ఒక అవయవముగా చేసే ప్రక్రియ. దీన్ని ఏమనంటారంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించకుండా ఆత్మ బాప్తిస్మం అంటే ఏదో 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 అని వాళ్ళు ఊహిస్తా ఉన్నారు. వాస్తవానికి అవేవి కావు అనేటువంటి విషయాన్ని లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు క్రీస్తు సంఘంలోనికి, అంటే క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘానికి క్రీస్తు శరీరం అనే పోలిక ఉంది కదా, చాలా పోలికలు ఉన్నాయి సంఘానికి. అందులో ఒక పోలిక ఏంటంటే క్రీస్తు యొక్క శరీరముగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ శరీరములోనికి ఒక యూదుడు వచ్చాడు అనుకోండి, క్రీస్తు శరీరంలో ఒక అవయవంగానే ఉంటాడు. ఒక అన్యుడు వచ్చాడు అనుకోండి, వాడు క్రీస్తు శరీరంలో ఒక అన్యుడుగా ఒక అవయవంగా జాయిన్ అవుతాడు. అలాగే ఒకవేళ బాగా రిచ్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, ధనవంతుడు వచ్చాడు అనుకోండి, నిజంగా పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించి మారు మనసు పొందినవాడైతే ఆ వ్యక్తి కూడా భేదమేమి లేదు, క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా జత చేయబడతాడు. ఒకవేళ చాలా పేదవాడు, ఆ వ్యక్తి నిజంగా మారు మనసు పొంది రక్షించబడితే ఆ వ్యక్తి కూడా ఏమవుతాడంటే గనక క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా చేర్చబడతాడు. అందుకోసమనే మనమందరం ఒకే ఆత్మను పానము చేశాం అనే మాటలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ భేదమేమి లేదు. ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే ఆత్మ చేత మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు అయ్యాం, ఒకే ఆత్మను పానము చేసిన వారం అయ్యాం. అందుకనే సంఘములో భేదమేమి లేదు అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా గమనించాలి. అందుకే మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆత్మలో బాప్తిసం పొందడం అనేటువంటి మాటను మనం గమనిస్తే కనుక 1 కొరింథీ 12:13 వచనాన్ని బట్టి ఒక వ్యక్తి ఏ వర్గమైనా, ఏ జనాంగానికి చెందినవాడైనా మారు మనసు పొందుతున్న క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రక్రియ ఇది. మనుషులు ఎవరు చేయలేరు. ఇంతవరకు సంఘానికి వెలుపల ఉంటున్నటువంటి వ్యక్తిని, క్రీస్తుతో సంబంధం లేకుండా ఉంటున్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా యాడ్ చేస్తాడు, జాయింట్ చేస్తాడు. దీన్ని ఆత్మ బాప్తిస్మము అని అంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు శరీరములో అవయవాలుగా చేర్చబడ్డమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటి విషయం గమనించండి. మెనీ మెంబర్స్ వన్ బాడీ, మెనీ మెంబర్స్ వన్ బాడీ అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క క్రీస్తు యొక్క శరీరానికి మనం చెప్పొచ్చు. మనమందరం వేరువేరు వ్యక్తులమే, కానీ క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనమందరము చేర్చబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు. దీనినే ఆత్మ బాప్తిస్మము అని అంటారు. అందుకోసమనే రక్షణ పొందిన క్షణములోనే ఇది జరుగుతుంది కనుక దీనికోసం ప్రత్యేకంగా కనిపెట్టాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఒక వ్యక్తి రక్షణ పొందిన క్షణములోనే మరి ప్రభు దీన్ని చేస్తాడు తన ఆత్మ ద్వారా అనే విషయాన్ని గమనించాలి. ఇది ఒకే ఒక్కసారి జరిగే అనుభవం. ఆత్మ బాప్తిస్మం అనేటువంటిది సారిసారికి జరగదు. ఎందుకు? ఆత్మ నింపుదల వేరు, ఆత్మ బాప్తిస్మం వేరు అని చెప్పాను అని అంటే కనుక ఆత్మ నింపుదల అనేటువంటిది ప్రతిరోజు జరగాల్సిన ప్రక్రియ, సారిసారికి జరగాల్సిన ప్రక్రియ. కానీ బాప్తిస్మం అనేటువంటిది ఒకే ఒక్కసారి జరుగుతుంది. అది సారిసారికి జరగదు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. అలాగే అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నాడు గనుక మనం దేవుని వారము, దేవునికి చెందిన వారము అయిపోతాం. ఇది పర్టికులర్ గా మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సంబంధించినటువంటి విషయం.
దీని మీద ఏమైనా సందేహం ఉంటే మాట్లాడండి. అర్థమైందయ్యా. అర్థమైందా? ఉన్నారు అసలు మీరు ఎవరు ఉన్నారో లేదో నాకేం తెలియట్లేదు. ఉన్నామయ్యా, ఉన్నాం. ఓకే పాస్టర్ గారు, అర్థమైంది. ఓకేనా? రైట్. జాగ్రత్తగా గమనించండి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏమి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేఖనం మనకు చాలా క్లియర్ కట్ గా వివరణ మనకి ఇస్తుంది. కాబట్టి వాక్యం అంత క్లియర్ గా వివరణ మనకి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు అనే విషయం ఖచ్చితంగా మీరు గమనించాలి. ప్రశ్న: బైబిల్లో ఎన్ని బాప్తిస్మాల గురించి రాయబడింది? ఏది ఎవరికి ఎందుకు? ఎన్ని బాప్తిస్మాల గురించి ఉన్నాయి సుమారుగా? ఈవిడ ఎన్ని ఉన్నాయి కానీ మాకు తెలిసినవి నీళ్ళలో బాప్తిస్తము, చిలకరింపు బాప్తిస్తం అని. నెక్స్ట్ అంటే అదంతా ఒకటే కోవకు సంబంధించి, అంటే నీళ్ళలో ఇచ్చే బాప్తిస్మమే, దాన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఇస్తారు. అదంతా ఒకటే బాప్తిస్మం. ఆల్రెడీ ఇప్పుడు ఆత్మ బాప్తిస్మం గురించి మాట్లాడుకున్నాం, నీళ్ళ బాప్తిస్మం అని చెప్పారు రెండు. ఇంకా జంట బాప్తిస్తం అనేది చెప్పారయ్యా ఒకసారి, కానీ అది అవన్నీ డిఫరెంట్ టైప్స్, అంతేగాని దానికి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. బైబిల్లో ఎన్ని బాప్తిస్మాల గురించి రాయబడింది? 2 బాప్తీసాలు అనుకోండి. రెండు ఏంటేంటి? చెప్పుకున్న బాప్తీసము యోహాను ఇచ్చే బాప్తీసం. యోహానిచ్చే బాప్తిస్మము అదే నీళ్ళతో ఇచ్చే బాప్తీసము, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. యోహానిచ్చే బాప్తిస్మం అన్నారు. అదే నీళ్ళతో ఇచ్చే బాప్తీసం. అవునా? బైబిల్లో ఎన్ని బాప్తిస్మాల గురించి రాయబడ్డాయి? ఏ బాప్తిస్మము ఎవరికి ఇవ్వబడుతుంది, ఎందుకొరకు ఇవ్వబడుతుంది అని అంటే చిన్న చార్ట్ మీరు రాసుకోవాలి. బాప్తిస్మము పొందేవారు, ఇచ్చేవారు, ఎందుకొరకు, రిఫరెన్స్. ఇది చార్ట్. మీరు చెప్పినటువంటి విషయాలు 2 బాప్తిస్మాల గురించి మీరు మాట్లాడారు, కానీ ఇంకా ఉన్నాయి. యోహాను బాప్తిస్మం, ఇది కేవలం యూదులకు మాత్రమే యోహాను చెప్పాడు. ఇచ్చేవారు యోహాను. యోహాను బాప్తిస్మాన్ని ప్రారంభించిన వాడు యోహాను కనుక ఆయనకి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అని బిరుదు పడిపోయింది. జాన్ ద బాప్టిస్ట్ అనేటువంటి ఆ బిరుదు ఆయన బాప్తిస్మాన్ని ప్రారంభించడం వల్ల ఆయనకు వచ్చింది. అలాగే మీరు గమనిస్తే గనక ఎందు నిమిత్తం ఇది ఇవ్వబడింది అనంటే మారు మనస్సు నిమిత్తం. మారు మనస్సు నిమిత్తం ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది యోహాను ఇస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 3:11లో ఈ యొక్క రెఫరెన్స్ మనం గమనించగలం. రెండోది ఆత్మ బాప్తిస్మం, ఇది విశ్వాసులకు. దీన్ని ఎవరు ఇస్తారు అనంటే గనక ప్రభువు ఇస్తాడు. సార్వత్రిక సంఘములో ప్రవేశం కొరకు ఇది ఇవ్వబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1:33లో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సమయంలో మనం ఒక్క మాట చదివితే బాగుంటది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నప్పుడు 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రులను కాను,
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. చాలమ్మా. ఇక్కడ మీరు ఆలోచిస్తే నా వెనక వచ్చేవాడని ఆయన ప్రభు గురించే మాట్లాడాడు. మనకు అర్థమవుతుంది ఆ విషయం. అయితే ఈ ప్రభువు బాప్తిస్మ ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏ బాప్తిస్మ ఇస్తాడు అని చెప్తున్నాడు అని అంటే గనక పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును అనే మాట ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అనే మాట ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రెండు ఒకే బాప్తిస్మమా లేదా రెండు బాప్తిస్మాలా? అయ్యా అగ్నితో ఎలాగెత్తారు? చూద్దాం ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను. సరే సరే. వెరీ గుడ్. మీ ఆసక్తికి మెచ్చుకోవాలి. మీరు కూడా వాక్యం వినాలనుకోవడం. చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడండి. ఈ రెండు ఒకటే బాప్తిస్మమా రెండు వేరు వేరా? వేరు అన్నయ్య. ఎందుకని? ఎందుకంటే అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆయన పరిశుద్ధాత్మతో పాటు అగ్ని నాలుకల వంటి అని ఒక వచనం ఉంది కదా. మరి అప్పుడు ఏమైంది? ఆత్మ వచ్చాడు, అగ్ని కనబడుతుంది కదా. అప్పుడు రెండు ఒకటే కదా. రెండు వేరు వేరు ఎందుకు అవుతాయి? నరకంలో పడవేట అగ్ని బాప్తిసం. మీరు ఆల్రెడీ మత్తయి సువార్త వింటున్నారు కనుక మీరు చెప్తారు. ఇంకెవరైనా? కొర్లంలో మత్తయి సువార్త మీద మాకు ఒక్కొక్క అధ్యాయం ప్రతి వారం జరుగుతూ ఉంది. నేటికి 12 అధ్యాయాలు పూర్తయినాయి. అందుకు హేమలత ఆల్రెడీ విన్నది ఆ విషయాలు. వెరీ గుడ్. మీరు అలా ఫాలో అవడం చాలా మంచిది. ఇంకా మీరు ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఉన్నారో లేదో నాకు అర్థం అవట్లేదు. ఉన్నారు కానీ మరి ఎందుకు దేనికి మాట్లాడరు? అది తెలుసానో చెప్పరు, తెలియదనో చెప్పరు, ఏమీ మాట్లాడరు. ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు అని అంటే కనుక, నా వెనక్కు వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని అన్నాడు. అంటే ఇక్కడ కామాలు పునఃస్థాపనలు ఏమున్నాయా? లేవన్నయ్య. ఆ రెండింటిని వేరు చేసే కామాలు గట్టి ఏమి లేవు. అలాగే మీకు అనే ఏకవచనం వాడాడా, లేకపోతే మీలో కొందరికి మీలో కొందరికి అన్నాడా? అందరికీ అన్నయ్య. మీకు అనే ఏకవచనం వాడాడు కానీ మీలో కొందరికి మీలో కొందరికి అనే మాట అయితే వాడలేదు కదా. దీన్ని బట్టి రెండు ఒకటేనా వేరు వేరా? రెండు ఒకటే. ఒకటే. వెరీ గుడ్. ఇప్పుడు 12వ వచనం చదవండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చేట తీర్పును సూచిస్తా ఉంది. ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు అని చెప్పాడు. మనందరికీ మొదటి కీర్తన తెలుసు. మొదటి కీర్తనలో మనం చూసినప్పుడు దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అని చెప్పాడు. పొట్టు ఎవరికి పోల్చబడింది? దుష్టులకు పోల్చబడింది. నీతిమంతులకి దేనికి పోలిక అనంటే గనక గింజలకు పోలిక.
గింజలు తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గింజలు ఎక్కడ పోస్తాడంటే కొట్టులో పోస్తాడు. ఆరని అగ్నితో పొట్టును కాల్చేస్తాడు. కాబట్టి మీరు గమనిస్తే అనుకుంటున్నట్లుగా కామాలు లేవు గనుక మీరు అనే ఏకవచనం సంబోధించాడు గనుక ఇది ఒకటే అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒక్క వచనాన్ని చూస్తే మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోకూడదు. కింద వెనువెంటనే చెప్పినటువంటి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అనేటువంటిది మనకు అక్కడ కనబడుతుంది. ఆ వచనంలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే గనక తీర్పు గురించి ఆయన మాట్లాడుతూ 2 రకాలు వ్యక్తులు ఉన్నారని, ఆ 2 గుంపుల్లో ఒక గుంపుకు ఒక రకమైనటువంటి ఫలితం ఉంటే మరో గుంపుకి మరో రకమైనటువంటి ఫలితం వారు అనుభవించబోతున్నారని చెప్పేటువంటి వచనాలు ఈ వచనాలు. కాబట్టి ఈ రోజున ఈ డిఫరెన్స్ చాలా మంది చూడకుండా ఏం చేస్తున్నారు అని అంటే గనక అగ్ని బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం 2 ఒకటేనని చెబుతా ఉన్నారు. వాస్తవానికి 2 ఒకటి కాదు, 2 వేరు వేరు. కీర్తన కరెక్ట్ గానే ఈ 2 వేరు వేరు అని జవాబు చెప్పింది. కానీ ఉదాహరణ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్ళింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ అగ్ని కనపడింది, అక్కడ ఆత్మ కూడా వారి మీదకి వచ్చాడనే విషయాలు ఉన్నాయి కదా అని అంటే తను అక్కడ జవాబు ఇంకా చెప్పడానికి అవకాశం లేకపోయింది. వాస్తవానికి అగ్ని కనబడినంత మాత్రాన అన్ని అగ్నిలు ఒకటే అగ్ని అనుకోవడం తప్పు. నరకంలో అగ్ని ఉంటది, దేవుని బలిపీఠం మీద అగ్ని ఉంటది. 2 ఒకటే అనుకోవడం తప్పు కదా. అలాగే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి ఆయన నరకం 2 ఒకటే అనుకోవడం తప్పు కదా. కాబట్టి గమనిస్తే గనక అగ్ని అని కనిపించినప్పుడు ఇక అక్కడ అగ్ని ఉంది, ఎక్కడ అగ్ని ఉంది కనుక 2 ఒకటే అని కలపడానికి వీలు లేదు అనే విషయాన్ని మొదటగా మనం అర్థం చేసుకోవాలి. ఆ 2 కలపడానికి వీలు లేదు. ఇక్కడ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు అనేది అంత్యకాలంలో జరిగే ప్రక్రియగా మనం చూస్తాం. ఈ తీర్పు దినాన్న దుష్టులందరినీ తీసుకొని ఆరని అగ్ని అని చెప్తా ఉన్నాడు. అది ఆరిపోదు, అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట ఎవరికి చెప్పబడింది అని అంటే నరకం గురించి చెప్పబడినటువంటి మాట కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ 2 వచనాల్లో కూడా మనం కలిపి చదివి చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ 2 బాప్తిస్మాలు వేరు వేరు బాప్తిస్మాలు. కాబట్టి ఆత్మ బాప్తిస్మేమో విశ్వాసులకు. ఇక్కడ మీరు మత్తయి సువార్త 3:11 వచనం ఆల్రెడీ పైన పెట్టాను కనుక మరి ఇక్కడ మళ్ళీ రెండోసారి కోడ్ చేయలేదు. ఇక్కడ అది కూడా మీరు పెట్టుకోవచ్చు. అది విశ్వాసులకు. ఎవరిస్తారు? ప్రభు ఇస్తాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడిని యోహాను చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఇది ఎవరికి అనంటే సార్వత్రిక సంఘానికి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం క్రీస్తు శరీరములో, సంఘమని ఆ శరీరములో అవయవాలుగా జాయింట్ చేయబడ్డమే ఆత్మ బాప్తిస్మం. అంటే నువ్వెప్పుడు ఏ క్షణములో అయితే నిజంగా మారు మనసు పొందావో ఆ క్షణంలో క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా జాయిన్ అయ్యావు, చేర్చబడ్డావు. అందుకే గుర్తుపెట్టుకోండి, సంఘములో ఉండే ఏ వ్యక్తి నిషేధించబడిన వాడు కాడు. ఆ వ్యక్తికి ఏ యోగ్యత ఉన్నా, యోగ్యత లేకపోయినా, ఏ తలంతున్నా, ఏ తలంత లేకపోయినా. ఎందుకు? మన శరీరంలో ఏ అవయవైనా నిషేధించబడిందా? లేదండి. మన శరీరంలో ఉన్న ఏ అవయవం నిషేధించబడింది కాదు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనకి ఎంత ప్రాముఖ్యమో క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి మెంబరు కూడా అంతే ప్రాముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన క్రీస్తు శరీరంలో ఒక అవయవం అని చెప్పేసి అని వారిని గౌరవించడం మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత. ఇకపోతే మరి సంఘ బాప్తిస్మం అనేటువంటిది ఉంది. ఈ సంఘ బాప్తిస్మం ఎవరికి అనంటే కనుక విశ్వాసులకి. ఎవరిస్తారు అనంటే సేవకుడు ఇస్తాడు. దేనికోసం అనంటే గనక స్థానిక సంఘంలో ప్రవేశం కోసం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సార్వత్రిక సంఘం అనగా క్రీస్తు శరీరం అని చెప్పాము. ఆ క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవంగా యాడ్ చేయబడకుండా స్థానిక సంఘంలోకి వచ్చి బాప్తిసం పొంది ఒకవేళ నేను మెంబర్గా సంఘం లిస్ట్ లో ఉంటే గనక నాకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకని అనంటే గనక స్థానిక సంఘం లిస్ట్ లో పేరు అయితే ఉంటది కానీ ఎవరి లిస్ట్ లో పేరు ఉండదంటే దేవుని లిస్ట్ లో పేరు ఉండదు ఆ వ్యక్తికి. అందుకనే మారు మనసు లేకుండా ఇక్కడ సంఘములో నువ్వు కేవలం ఒక సభ్యునిగా చలామణవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మారు మనసు పొందితేనే నీకు దేవునికి సంబంధం ఏర్పడుతుంది. క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా నువ్వు జాయిన్ చేయబడతావు కాబట్టి నీకు దేవునికి ఒక సంబంధం ఏర్పడుతుంది. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు. నీవు ఆయన వానవుగా, ఆయన దానవుగా నువ్వు మారిపోతావు అనే విషయాన్ని గమనించాలి. అది ఆత్మ బాప్తిస్మము. ఆ ఆత్మ బాప్తిస్మం తర్వాతనే, అనగా నిజమైన మారు మనసు రక్షణ అనుభవం తర్వాతనే మనము సంఘ బాప్తిస్మం తీసుకోవాలి. స్థానిక సంఘంలో
మరి నీళ్లలో బాప్తిసం తీసుకోవాలనేటువంటి విషయం గమనించాలి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 38వ వచనంలో మీరు గమనిస్తే మరి వీళ్ళంతా కూడా మరి నీళ్లలో బాప్తిసం తీసుకున్నారు. ఫిలిప్పు ద్వారా వీరంతా నీళ్లలో బాప్తిసం తీసుకున్నారు అనేటువంటి విషయాలు మనం అక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. మరి ముఖ్యంగా మరి రక్షించబడిన వెంటనే ఈ యొక్క నపుంసకుడు అపోస్తలుల కార్యం 8:38లో రక్షించబడిన వెంటనే ప్రభు సువార్త విన్నాడు, ఆ క్షణంలో మారు మనసు పొందాడు, ఆ సువార్తను అంగీకరించి క్రీస్తును తన స్వరక్షకునిగా చేర్చుకున్నాడు. వెంటనే ఆయన అంటాడు, ఇదిగో నీళ్లున్నాయి, ఇంకా ఆటంకం దేనికి, నాకు బాప్తిసం అని చెప్పాడు. కాబట్టి వన్స్ రక్షించబడాలి, తర్వాతే నీళ్ల బాప్తిసం తీసుకోవాలి. ఆ రక్షించబడినటువంటి ఆ క్షణంలోనే క్రీస్తు శరీరంలో మనం అవయవాలుగా చేర్చబడతాం. దీన్నే ఆత్మ బాప్తిస్మం అని అంటారు. ఇక అగ్ని బాప్తిస్మం ఇది ఎవరికి అనంటే గనక అవిశ్వాసులకు, అంటే క్రీస్తును నమ్మని వారికి, సువార్తను తిరస్కరించిన వారికి ఎవరిస్తారు అంటే దీన్ని కూడా ప్రభు ఇస్తాడు. ఎందుకంటే మత్తయి 3:11లో చెప్పాడు కదా. కాబట్టి మీరు గమనిస్తే గనక 4:11 కాదు 3:11. ఎవరి కొరకు అంటే గనక నరకం, దేని కొరకు అంటే నరకములో ప్రవేశం. అగ్ని బాప్తిస్మం అంటే ఇందాక మరి సన్యాసం అడిగేవు కదా, అగ్ని బాప్తిస్మము అంటే ఏం లేదు, నరకములో ప్రవేశమే అగ్ని బాప్తిస్మం. ఎవరైతే సువార్తను తిరస్కరిస్తారో, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటారో అట్టి వారిని ఆరని అగ్నిలో దేవుడు పడేస్తాడు. అలా పడవేయబడ్డాన్ని ఏమనంటారంటే గనక అగ్ని బాప్తిస్మము అని అంటారు. ఆ అగ్ని ఆరిపోదు, ఈ ఆత్మకు చావు ఉండదు. ఆ విధంగా యుగ యుగాలు వారి బాధా సంబంధమైన పొగలేస్తుంది అని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ఇది అగ్ని బాప్తిస్మం అనేటువంటి విషయం గమనించాలి. ఇంతవరకు మేబీ మీరు ఒకవేళ ఆలోచన చేస్తే యోహాను ఇచ్చే బాప్తిస్మానికి సంఘ బాప్తిస్మానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీరు 19వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ వివరాలు చెప్తాను. 19వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం పొందినప్పటికి కూడా పౌలు మళ్ళీ వారికి రెండవసారి బాప్తిస్మం ఇవ్వాల్సి వస్తుంది. కారణాలు ఏంటో మనం అక్కడికి వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఇక గమనిస్తే గనక యేసు పొందినటువంటి బాప్తిస్మం, యేసు పొందిన బాప్తిస్మం అంటే ఇక్కడ యోహాను ద్వారా పొందిందని అనుకోకండి, దానికంటే మరొకటి ఉంది. అదేంటి అని అంటే గనక మార్కు సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు మీరు చూస్తే గనక యాకోబు యోహాను వీళ్ళిద్దరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు, ప్రభువా నీ పరలోక రాజ్యంలో కుడివైపు పక్కలో ఎడవైపు పక్కలో కూర్చునేటువంటి ఆ సీట్లు మాకు కావాలని అడుగుతా ఉంటే వెంటనే అప్పుడు ప్రభు వారి మీద కోప్పడి వాళ్ళ ముందు ఒక ప్రశ్న పెట్టాడు. సరే, నేను పొందబో బాప్తిస్మం మీరు పొందగలరా, నేను త్రాగబో గిన్నెలో మీరు త్రాగగలరా అని అంటే వెంటనే వాళ్ళు వెనక ముందు ఆలోచించుకుంటే ఏమంటారంటే, ఓకే ప్రభువా, నువ్వు పొందబోయే బాప్తిస్మం మేము పొందుతాం, నువ్వు తాగబోయే గిన్నెలో మేము తాగుతాం అని చెప్తాం. అప్పుడు ప్రభు అంటాడు, సరే నేను తాగబోయే పాత్రలో మీరు త్రాగగలరేమో కానీ నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుండబెట్టడానికి ఆ అవకాశం ఇప్పుడే నేను మీకు చెప్పలేనన్నట్లుగా ప్రభు చెప్తాడు. కాబట్టి నా తండ్రి చేత ఎవరికి నియమించబడితే అది మీకు దొరుకుతుంది అని చెప్తాడు. గమనిస్తే కనుక ఆ వచనాల్లో మనం అక్కడ గమనిస్తున్నప్పుడు అక్కడ ఒక బాప్తిస్మం కనబడుతుంది, నేను పొందబో బాప్తిస్మం అని. ఏంటి యేసు పొందబో బాప్తిస్మం, లేదంటే అప్పటికి ఇంకా జరగలేదు, ఇప్పుడైతే ఆల్రెడీ అయిపోయింది. ఏంటి యేసు పొందిన బాప్తిస్మం అని అంటే గనక మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టడం, ఇదియే ఆయన పొందిన బాప్తిస్మం. కాబట్టి గమనిస్తే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే గనక దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నట్లుగా ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది దేనికి సూచనగా ఉంది అని అంటే గనక హతసాక్షులు కావడం కోసం సూచన. అక్కడ ప్రభు అంటాడు, నేను పొందబో బాప్తిస్మం మీరు పొందుతారు అని అన్నాడు. అలాగే ఆ యొక్క శిష్యులు యోహాను కావచ్చు, అలాగే మీరు గమనిస్తే గనక యాకోబు కావచ్చు, వారు ప్రభు కొరకు మరి హతసాక్షులు అవ్వడం, ప్రభు కొరకే జీవించి ప్రాణాలు పెట్టడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి యోహాను హతసాక్షి కాలేదు, నిండు వృద్ధాప్యంలో ఆయన ప్రభునందు నిద్రించాడనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మీరు ఆలోచించినట్లయితే గనక స్పష్టంగా మనం గమనించేటువంటి సంగతి ఏంటంటే గనక యాకోబు మాత్రం ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. అందుకే అపోస్తలుల్లో మొదటి హతసాక్షి అని మనం ఆయన గురించి 12వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం. ఇది ఆ బాప్తిస్మాల గురించినటువంటి వివరణ. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అయ్యగారు యోహాను చెప్పారు కదా,
ఇప్పుడు ఎన్ని రకాలు? 1, 2, 3, 5 రకాల బాప్తిస్ముల గురించి చెప్పారు. మొదటిది యోహాను బాప్తిస్ము. అది యూదులకు మాత్రమేనా? ఆ, యేసుప్రభు ఉండే కాలంలో అది రాజ్యము కొరకు వాళ్ళని సిద్ధపరచడానికి మారు మనసు పొంది రాజ్యం సమీపిస్తుంది కనుక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పడం కోసం వాళ్ళు మారు మనసు నిమిత్తం బాప్తిస్మ ఇచ్చాడు యోహాను. కాబట్టి రాజ్యం యూదులకు వాగ్దానం చేయబడింది కనుక అది యూదులకు చెప్పాడా బోధ, యూదుల కోసం మాత్రమే బాప్తిస్మ. ఇక్కడ మారు మనసు నిమిత్తం అన్నారు. ఒక్క యూదులకే మారు మనసా? మరి ప్రతి ఒక్కరికి అవసరం? క్రీస్తుని కలిగి ఉన్న వారు ప్రతి ఒక్కరికి మారు మనసు ఇక్కడ మీరు అవసరం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యోహాను మనకు సంబంధించిన వాడు కాడు. యోహాను ధర్మశాస్త్రానికి సంబంధించిన వాడు. యోహాను చేసినటువంటి పరిచర్య అంతా యూదుల కొరకు చేయబడిన పరిచర్య. ఓకే. కాబట్టి అక్కడ చెప్పబడుతున్న మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిసం. ఈ రోజు మనం మారు మనసు పొందడానికి బాప్తిసం అవసరం లేదు. మారు మనసు పొందుతామంటే మారు మనసు పొందుట నిమిత్తం బాప్తిసం అక్కడ. అందుకనే మారు మనసు నిమిత్తం యోహాను బాప్తిసం ఇచ్చాడని ఆల్రెడీ ఇక్కడ కూడా మనం చదువుకున్నాం అపోస్తుల కార్యములో. ఈ రోజు మనం మారు మనసు పొందడానికి బాప్తిసం అవసరం లేదు. దేవుని వాక్యం ఉన్న తర్వాత నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నువ్వు మారు మనసు పొందు. దానికి సపరేట్ గా వేరొక బాప్తిసం నీకు అవసరం లేదు. అందుకే దానికి దీనికి వ్యత్యాసం ఉంది. మనం కొంచెం ఎక్కువ సమయం స్పెండ్ చేసి మనం అక్కడ 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే అయ్యగారు. లాస్ట్‌ది కొంచెం చెప్పండి. యేసు పొందిన బాప్తిసం కొందరికి అని అక్కడ ఇచ్చారు కదా! ఇప్పుడు అంటే అందరూ హతసాక్షులు కారు కదా, కొందరే హతసాక్షులు ఆ! అవుతారు, అందరూ ఆ! కారు. ఇక్కడ మీరు గమనిస్తే యోహాను హతసాక్షి అవ్వలేదు అని చెప్పాను, యాకోబు హతసాక్షి అయ్యాడు అని చెప్పాను. హ్మ్. యోహాను హతసాక్షి కాలేదు, యాకోబు హతసాక్షి అయ్యాడు. కాబట్టి అందుకోసమే అందరికీ కాదు, కొందరికి. అందరూ హతసాక్షులు కారు, కొంతమంది హతసాక్షులు అవుతారు. సరేనండి. యేసు పొందిన బాప్తిసం ఆయన పొందబో శ్రమలకు సంబంధించింది. ఆ గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడిగాడు కదా, అది ఆయన పొందబోయే శ్రమలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టబోతున్నటువంటి సంబంధించిన విషయం ఆ బాప్తిసం. అది ఖచ్చితంగా మనం గమనించాలి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు 2 సంఘాల గురించి మాట్లాడాం. ఒకటేమో సార్వత్రిక సంఘం అన్నాం, రెండోది స్థానిక సంఘం అన్నాం. బాప్తిస్మాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ స్థానిక సంఘం, సార్వత్రిక సంఘంలో ప్రవేశం అని ఆత్మ బాప్తిస్మం అని పెట్టాం. రెండోది సంఘ బాప్తిస్మంలో స్థానిక సంఘంలో ప్రవేశం అని పెట్టుకున్నాం. 2 విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇంతకీ సార్వత్రిక సంఘం అంటే ఏంటి, స్థానిక సంఘం అంటే ఏంటో నేను మీకు కొంతమందికి అర్థం కాదు కనుక చిన్న వివరణ నేను చెప్పి ముందుకు వెళ్తాను. దేవుని సంఘం 2 విధాలుగా చూపించబడుతుంది. ఈ 2 విధాలుగా చూపించబడుతున్నటువంటి దేవుని సంఘం గురించి మీరు ఆలోచన చేస్తే, ఒకటేమో స్థానిక సంఘం అంటారు, రెండోది ఏంటి స్థానిక సంఘం అనంటే ఇక్కడ మ్యాప్ చూస్తా ఉన్నారు. ప్రపంచ పటాన్ని మనం చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు పడుతున్నాయి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ మీకు పెట్టాను, ఆ సంఘాలకి సూచనగా లేదా సింబల్ గా. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న ఆ ప్రాంతీయ సంఘాలు, ఆ దేవుని సంఘాలే స్థానిక సంఘాలంటే. ఓకే, మీరు జాగ్రత్తగా గమనించాలి. స్థానిక సంఘాలు అనంటే ప్రపంచంలో వివిధ ప్రదేశాలలో ఉంటున్నటువంటి ఆ సంఘాలనే, దేవుని సంఘాలనే స్థానిక సంఘాలు అని అంటారు. మీరు బైబిల్లో ఎన్నో సంఘాల గురించి చెప్తారు కదా, కొలస్సీలో ఉన్న సంఘం ఉంటాయి, అలాగే కొరింథులో ఉన్న సంఘం అని చదువుతాం, ఎఫెసులో ఉన్న సంఘం అని చదువుతాం, మరి ఫిలిప్పీలో ఉన్న సంఘం అని చదువుతాం. కాబట్టి అలాగే ఈ విషయాలు స్మరణలో ఉన్న సంఘం అని చదువుతాం. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాల గురించి మనం అక్కడ చదువుతాం. ఈ యొక్క సంఘాలన్నింటినీ కూడా మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి దేవుని సంఘాలే కదా ఇవన్నీ కూడా. ఈ దేవుని యొక్క సంఘాలన్నింటినీ కూడా ఏమని అంటారు అంటే కనుక స్థానిక సంఘాలు అని పిలుస్తారు. ఇక రెండోది ఏంటంటే సార్వత్రిక సంఘం.
సార్వత్రిక సంఘం అంటే ఈ స్థానిక సంఘాలన్నిటినీ కలిపి పిలిచేటువంటి సంఘం, అన్నిటినీ ఏకం చేసి చెప్పేటువంటి సంఘాన్ని ఏమనంటారంటే కనుక సార్వత్రిక సంఘము అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘాలన్నింటినీ కలిపితే దాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘం. ఓకేనా? వేరియేషన్ మీకు అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. ఇప్పుడు బేసులో ఒక సంఘం ఉంది, సువర్ణపురంలో ఒక సంఘం ఉంది, మందసాలో ఒక సంఘం ఉంది, మరి పాలవలసలో ఒక సంఘం ఉంది. వీటిని ఏమంటారు? స్థానిక సంఘాలు అంటారు. వాటిని వివిధ ప్రాంతాలలో ఉన్న దేవుని సంఘాలు అవి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంఘం అంటే బిల్డింగ్ ని సింబల్ గా వేశాను, కానీ సంఘం అంటే బిల్డింగ్ కాదు, కాంగ్రిగేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్. కాబట్టి కాంగ్రిగేషన్. కాబట్టి పాలవలసలో మనకు చిన్న సమూహం ఉంది, అలాగే బేసులో మనకు చిన్న సమూహం ఉంది, సువర్ణపురంలో చిన్న సమూహం ఉంది, కాంగ్రిగేషన్ ఉంది. వాళ్ళంతా కలుసుకోవడానికి ఒక చర్చ్ అక్కడ 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 మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఆయా చర్చెస్ లో కలిసి మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవుని సంఘాలు ఏమంటారు అంటే కనుక స్థానిక సంఘాలు. అర్థమవుతుందా? మీరు ఏదైనా ఒక మీటింగ్ టైంలో అందరం కలుసుకుంటాం, మిగతా టైంలో మీరు ఎక్కడ కలుసుకుంటారు? మీ స్థానిక సంఘంలో కలుసుకుంటారు కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన మీటింగ్ జరిగినప్పుడు అన్ని సంఘాలు ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నాం కదా, దాన్ని ఏమని అన్నారంటే కనుక సార్వత్రిక సంఘానికి ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంఘాలన్నింటినీ కలిపితే దాన్ని ఏమని అంటారంటే సార్వత్రిక సంఘము అని అంటారు. ఇంగ్లీష్ లో యూనివర్సల్ చర్చ్ అంటారు, దీన్ని లోకల్ చర్చ్ అంటారు. స్థానిక సంఘం లోకల్ చర్చ్ అయితే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి సంఘాలన్నింటినీ కలిపి ఒకే సంఘంగా చెప్తున్నాం, అదే క్రీస్తు శరీరం. దాన్ని ఏమని అంటారంటే కనుక సార్వత్రిక సంఘం. ఓకేనా? వేరియేషన్ అర్థమైంది ఇప్పుడు? కాబట్టి మనము ఈ ఈ సార్వత్రిక సంఘంలో మనం రక్షించబడిన సంఘంలో క్షణములోనే సభ్యులుగా చేర్చబడతాం, క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడతాం. దీన్ని ఆత్మ బాప్తిస్మము అని అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు మారు మనసు పొంది రక్షించబడిన క్షణములో పరిశుద్ధాత్మ సహాయం నీకు ఉంది కనుక నువ్వు మారు మనసు పొందుతున్నావు, నీవు పాపమును గురించి లోతుగా ఒప్పించబడుతున్నావు. ఆ క్షణంలో పరిశుద్ధాత్ముడు నిన్ను క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా జాయిన్ చేయడం ద్వారా ఈ సార్వత్రిక సంఘంలో ఒక మెంబర్ అవుతావు. స్టెప్. ఇది జరిగిన తర్వాత నీవు ఏ లోకల్ చర్చ్ నుంచి అయితే సువార్త విన్నావో, లేదా సువార్త విన్న తర్వాత నీకు అందుబాటులో ఉన్న సహవాసంలోనికి తదుపరి నువ్వు వెళ్తావు. వెళ్ళి ఏం చేస్తావు అని అంటే కనుక అక్కడ స్థానిక సంఘములో ఉన్న సేవకుని ద్వారా నీళ్లలో బాప్తిసం తీసుకుంటావు. ఇది స్థానిక సంఘ ప్రవేశం కోసం, అనగా నువ్వు స్థానిక సంఘంలో అప్పటి నుంచి ఒక సభ్యుడివి, ఒక మెంబర్ అవుతావు. కాబట్టి రక్షణ అనుభవం జరిగినప్పుడు సార్వత్రిక సంఘంలో ఒక సభ్యులుగా మనం చేర్చబడ్డాన్ని ఆత్మబాప్తిస్మం అయితే, మరి స్థానిక సంఘంలో ఒక సభ్యునిగా ఒక మెంబర్ గా చేరుట కొరకు మరి చర్చిలో సేవకుని ద్వారా నీళ్ల బాప్తిస్మం మనం తీసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ప్రత్యేకమైన విషయం ఏంటి అనంటే గనక మనము స్థానిక సంఘములో ఒక సభ్యునిగా మనం ఉండాలి, ఇది వాస్తవమే. అయితే సార్వత్రిక సంఘంలో మనం ప్రవేశించాలి తప్పకుండా. అది రక్షణ పొందిన క్షణంలోనే జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే అంత మాత్రాన నేను యూనివర్సల్ చర్చ్ లో మెంబర్ అయిపోయాను కనుక నాకు లోకల్ చర్చ్ తో పని లేదని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. ఎందుకంటే సహవాసాన్ని ప్రారంభించిన వాడు దేవుడు కనుక ఖచ్చితంగా దేవుని మాటకు విధేయత చూపి మనం ఈ సహవాసంలో నమ్మకంగా కొనసాగవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళు. ఒకరోజు మనమందరం క్రీస్తు రాకడలో ఎత్తబడి ఆయన ముందు లోపం లేని వారిగా నిలబెట్టబడడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ స్థానిక సంఘాలను వాడుకొని ఈ సంఘములోనికి రక్షణ ద్వారా ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చే ప్రక్రియ స్థానిక సంఘంలో చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనంలో మనం చూస్తాం. గమనిస్తే మరి యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనమందరం రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. మరి
జాగ్రత్త గమనిస్తే కనుక ఇది రెండింటి యొక్క వ్యత్యాసం అనేటువంటి విషయాలు గమనించండి.